వెల్కమ్ టు ఆరుద్ర మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మ్యాట్రిసెస్లో ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం కొంచెం అంటే వెరీ ఈజీ టాపిక్ అని చెప్పొచ్చు. మనం అసలు ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫర్, రో అనేది కాలమ్గా చేంజ్ చేయడము. అంటే ఏదో ఒకటే ఫాలో అవ్వాలి. రోస్ అయిన్ని కాలమ్స్ అయినా చేంజ్ చేయడము, లేదంటే కాలమ్ని రోగా అయినా చేంజ్ చేయడము. ఆ రెండిట్లలో ఏదో ఒకటి ఫాలో అయితే దట్ ఈస్ ఎ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. అంటే సిమ్మెట్రిక్, అంటే మామూలుగా మనము ఫిగర్స్లలో కూడా సిమ్మెట్రిక్ ఫిగర్స్ అనేటి అంటే సిమిలర్గా ఉండడం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది సేమ్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి సమానంగా ఉన్నట్లయితే దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్లో ఇచ్చిన మ్యాట్రిక్స్కి సమానంగా ఉంటే దాన్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చిన మ్యాట్రిక్స్కి సేమ్ ఉండి ఆపోజిట్ సైన్లో ఉంటే దాన్ని స్క్యూ సిమ్మెట్రిక్ అంటాం. అవునా? నెక్స్ట్ వచ్చేసి ఇందులో బేసిక్గా ట్రాన్స్పోజ్కి రిలేటెడ్ టాపిక్స్ అనేటివి చూసినట్లయితే ఫస్ట్ మనము ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చూద్దాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది రోని కాలంగా చేంజ్ చేయడం. సపోజ్ మ్యాట్రిక్స్ ఏ అనేది నేను ఒక 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. A11, A12, A13, B21, B22, B33, C31, C32, C33. అంటే నేను ఏబిసి అనేటివి డిఫరెంట్గా లేదు అంటే మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 3x3 మ్యాట్రిక్స్ ని A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, A31, A32, A33. అంటే నేను ఎలిమెంట్స్ అనేటివి ఎలా అయినా తీసుకోవచ్చు. అక్కడ మేజర్గా ఏంటి అని అంటే ఒక 3x3 మ్యాట్రిక్స్ అనేది తీసుకుంటున్నాం. డిఫరెంట్ నెంబర్స్ అనేటివి ఉంటున్నాయి. దీన్ని ట్రాన్స్పోజ్ అంటే ఆ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి సింబల్ ఏంటి అని అంటే A⁻⁴లో T అని రాస్తే ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నట్టు. అప్పుడు ఏంటి నేను ఏమని చెప్పాను, ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి. రోని కాలంగా అయినా రాయడము, ఐదర్ రోని కాలంగా అయినా రాయడం, కాలంని రోగా అయినా రాయడం. నేను ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ని రోని కాలంగా రాస్తున్నాను. ఇది ఇది అయినా ఇదైనా మీరు ఏదైనా నేను చూజ్ చేసుకోవడం ఈ మ్యాట్రిక్స్ చూజ్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఎక్కువ రెగ్యులర్గా నేను 3x3 మ్యాట్రిక్స్ అనేది అది తీసుకుంటున్నాను కాబట్టి. A11 ఆ రోని కాలంగా రాసేసుకుంటున్నాను. A12, A13. సెకండ్ రోని సెకండ్ కాలంగా రాసేసుకుంటున్నాను. A21, A22, A23. థర్డ్ రోని థర్డ్ కాలంగా రాసేసుకుంటున్నాను. A31, A32, A33. ఇదేంటి రోని ఇంటర్చేంజ్ చేసినాను, రోని కాలంగా ఇంటర్చేంజ్ చేశాను. అదే సేమ్ అదే వస్తుందా లేదా చెక్ చేసుకోండి. నేను ఏమంటున్నాను, రోనైనా చేంజ్ చేసుకోండి కాలం లాగా, కాలంనైనా రోగా చేంజ్ చేసుకోండి అని చెప్తున్నాను. మరి రోని కాలం లాగా చేంజ్ చేసుకున్నాను, ఇది ఓకే. కాలంని రోగా చేంజ్ చేసుకున్నప్పుడు ఇవి రెండు సేమ్ అవుతాయా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది కాలం, దీన్ని రోగా రాసేస్తున్నాను. A11, A21, A31. సెకండ్ కాలం A12, A22, A32. థర్డ్ కాలం A13, A23, A33. రెండింటిని అబ్జర్వ్ చేయండి. సేమ్ ఉంటే సేమ్, లేదు అంటే డిఫరెంట్. సేమ్ ఉన్నాయా, A11, A12, A13. అంటే రోని కాలంగా అయినా చేంజ్ చేసుకోండి, కాలంని రోగా అయినా చేంజ్ చేసుకోండి. అప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇచ్చిన మ్యాట్రిక్స్ని చేంజ్ చేసుకున్నప్పుడు ట్రాన్స్పోజ్ అంటారు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేటివి ఉన్నాయి. అవి మీరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. నేను సింపుల్గా చెప్తున్నాను. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకు అసలు ఏం కండిషన్ సాటిస్ఫై కావాలి, అసలు ఏ మ్యాట్రిక్స్ దేనికి ఈక్వల్ కావాలి. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అనేది ఏ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అయితే అప్పుడు ఏ మ్యాట్రిక్స్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. కండిషన్ ఏంటి, సింపుల్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అయితే ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్ నే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఇంకొకటి ఏంటి అంటే స్క్యూ సిమ్మెట్రిక్. సిమ్మెట్రిక్ కి స్క్యూ సిమ్మెట్రిక్ కి రిలేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మ్యాట్రిక్స్ అనేది
స్క్యూ అనేది యాడ్ అయింది. స్క్యూ యాడ్ అయింది అంటే ఎంతో కొంత ఏదో సంథింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటి అంటే ఏ ట్రాన్స్‌పోజ్ అనేది నెగెటివ్ సైన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్‌కి ట్రాన్స్‌పోజ్ చేసినప్పుడు ఆ ట్రాన్స్‌పోజ్ మ్యాట్రిక్స్ అనేది ఏ మ్యాట్రిక్స్‌కి ఈక్వల్ ఉంటూ వేరే అంటే ప్లస్ దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్ అని. అంటే సైన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఏ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయినప్పుడు దాన్ని గివెన్ మ్యాట్రిక్స్‌ని ఏమంటారు అంటే ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. డిఫరెన్స్ అనేది బాగా గుర్తుండాలి. స్క్యూ అంటే నెగెటివ్ ఏ అనేది. సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్‌పోజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ వచ్చేసి హర్మేషన్. ఇవి 2 సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేటిది మ్యాట్రిక్స్‌లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రియల్ నంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్. ఇక్కడ రియల్ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్ అనేది ఎందుకు మాట్లాడుతున్నామంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఏ అనే మ్యాట్రిక్స్ కాంజుగేట్ అంటే కాంప్లెక్స్ నంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కాంప్లెక్స్ నంబర్స్ ఇన్వాల్వ్ అయినా, రియల్ నంబర్స్ ఇన్వాల్వ్ అయినా ఈ 2 డెఫినిషన్స్‌కి చేంజ్ ఏముండదు. అంటే సిమెట్రిక్ అంటే జస్ట్ ఇంటర్‌చేంజ్ ఆఫ్ ది రో ఇంటూ కాలమ్. అదే హర్మేషియన్ మ్యాట్రిక్స్ అన్నామనుకోండి. హర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నప్పుడు దానికి కాంజుగేట్. కాంజుగేట్ ట్రాన్స్‌పోజ్ అనేదేంటి అంటే ఏ తీటా అంటాం. తీటా అంటే ఏంటి? నాట్ ఓన్లీ ట్రాన్స్‌పోజ్, నాట్ ఓన్లీ కాంజుగేట్. కాంజుగేట్ జేసి అంటే కాంజుగేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏ ప్లస్ ఐబీ ఉందనుకోండి ఒక కాంప్లెక్స్ నంబర్. దాన్ని కాంజుగేట్ అన్నప్పుడు సపోజ్ దీన్ని ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబీ అనుకుందాం. అంటే ఏ అనేది ఒక కాంప్లెక్స్ నంబర్ అనుకుందాం. అప్పుడు ఏ ప్లస్ ఐబీ అంటున్నప్పుడు క్యాపిటల్ ఏ తీసుకుందాం. అప్పుడు ఏ కాంజుగేట్ అనేది ఏమవుతుంది? ఏ మైనస్ ఐబీ. అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నప్పుడు. అదే మ్యాట్రిక్స్‌లో ఉండేటువంటి ఎలిమెంట్స్‌లో కాంజుగేట్ అంటున్నప్పుడు ఐ అనేది మైనస్ ఐగా మార్చినప్పుడు అది కాంజుగేట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ట్రాన్స్‌పోజ్ అంటే రోని కాలమ్‌గా రాస్తున్నప్పుడు ట్రాన్స్‌పోజ్ అంటే 2 అవ్వాలి. కాంప్లెక్స్ నంబర్ అనేది కాంజుగేట్ తీసుకోవాలి. ట్రాన్స్‌పోజ్ చేయాలి. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ అనేది ఈక్వల్‌గా ఏకి ఈక్వల్ అయిందనుకోండి. అంటే ఏ కాంజుగేట్ ట్రాన్స్‌పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఏ మ్యాట్రిక్స్‌ని హర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటారు. అదే స్క్యూ హర్మేషియన్. ఇంకొక డెఫినిషన్ ఏంటి అంటే స్క్యూ హర్మేషియన్. స్క్యూ అనగానే ఇంక అర్థమైపోవాలి. ఏంటి? స్క్యూ హర్మేషియన్ మ్యాట్రిక్స్ అంటే నెగెటివ్ ఉండాలి. కాంజుగేట్ కాంప్లెక్స్ కాంజుగేట్ ట్రాన్స్‌పోజ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అనేది ఉన్నప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది అంటే స్క్యూ హర్మేషియన్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఇందులో రియల్ నంబర్స్ ఉన్న రియల్, కాంప్లెక్స్ 2 కంబైన్డ్ అయ్యి ఉంటాయి.